గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన నివేశ స్థలాలను లబ్ధిదారులకు కేటాయించకుండా ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పర్యటనలో భాగంగా ఒంగోలు విచ్చేసిన ఆయన లబ్ధిదారులతో కలిసి అగ్రహారం వద్ద పేదలకు ఇచ్చిన నివేశ స్థలాలను పరిశీలించారు. ముందుగా స్థానిక సిపిఐ కార్యాలయం నుండి అనేక మందితో ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలతో ఎర్ర జెండాలు చేతపట్టి ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిందని అన్నారు. అయితే వాటిని ఇప్పుడు ప్రభుత్వం అర్హులకు అందించకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. తక్షణమే లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వారికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నారాయణతో పాటు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కందరికి ఇల్లు నిర్మాణము, కందరికి ఇల్లు నిర్మాణము, 2 సెంట్లు ఇంటి స్థలము, 2 సెంట్లు ఇంటి స్థలము, 2 సెంట్లు ఇంటి స్థలము, 2 సెంట్లు ఇంటి స్థలము, 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి డబ్బులు, ఇంటి నిర్మాణానికి డబ్బులు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ ఐక్యత, వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి ఎర్ర జెండా. ఇంటి నిర్మాణానికి 2 సెంట్ల భూమిని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలని అంతేగా. ఒకసారి ఆటో ఆమ్లెట్ అవుతుంది, ఆమ్లెట్ అవుతుందయ్యా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద ప్రజలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకి 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా పేద లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ప్రత్యేకించి ఒంగోలు నగరంలో ప్రత్యేకత ఏమంటే వందలాది ఎకరాలు, దాదాపు 400 ఎకరాలకు పైగా వారందరూ కూడా కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసిన భూములన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. గతంలో 1 సెంట్ అని ఎవరికైతే ఇచ్చారో ఆ 1 సెంట్ అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా 2 సెంట్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఇందులో మేము ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వండి. పేదవాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారో అది వేరే విషయం. కానీ కనీసం మీరు పేదవాడికి వదిలిపెట్టి ఎవరిని పడితే వాళ్ళు రాజకీయంగా అక్కడెక్కడ రాసుకునేది కరెక్ట్ కాదు. అది ఏమైనా సరే పేదవాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు 2 సెంట్లు ఇవ్వండి. వారి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వండి. అదేవిధంగా పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా ఎవరైతే నివాసం ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంటి పట్టాలు ఇవ్వాలి. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 మాసాల అనంతరం కూడా ఇవాళ ప్రభుత్వం ఆ కార్యక్రమాలు చేపట్టడం లేదు. అదేవిధంగా టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక క్వాలిటీతో నిర్మాణం చేశారు.
5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాటన్నిటి కూడా పక్కన పెట్టేశారు. ఏమాత్రం కూడా ప్రోగ్రెస్ లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత టిట్కో లబ్ధిదారులందరూ కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అందులో చాలామంది 25,000, 50,000, ₹1,00,000 వరకు డిపాజిట్ చెల్లించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక పైన వారందరికీ కూడా కనీస సౌకర్యాలు సమకూర్చి, ఎందుకంటే చాలా చోట్ల రోడ్లు లేవు, కరెంట్ ఇవ్వాలా, తర్వాత రెనోవేట్ చేయలే, డ్రైనేజ్ ఏర్పాటు చేయలే. కాబట్టి మౌలిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలపైన ఉన్నారు. అవి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అవసరమైతే రాష్ట్ర స్థాయి మొత్తం వేలాది మందిని సమీకరించి అయినా సరే ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఎట్లయితే మీరు అది పెన్షన్ల విషయంలో మీరు అధికారంలోకి వస్తేనే ప్రయారిటీ ఇచ్చి దాన్ని చేశారో, అదేవిధంగా పేదవాడికి పెన్షన్తో పాటు ఇల్లు కూడా చాలా ముఖ్యం. కాబట్టి దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాధాన్యత చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి నిధులు సమకూరుస్తామన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని ప్రతి పేదవానికి కూడా ఇల్లు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రభుత్వం పూనుకోవాలి. అందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం